How did he prepare to drink that cup? ఏ రీతిగా ఆయన ఆ యొక్క పాత్రలోని త్రాగడానికి సిద్ధపరచబడ్డాడు? Chapter 26 of Matthew, మత్తయి సువార్త 26వ అధ్యాయము 39th verse. 39వ వచనము. He went a little further and fell on his face and was praying. కొంత దూరము వెళ్ళి సాగిలపడి. It's not an ordinary prayer. అదేమి సాధారణంగా చేసే ప్రార్థనగా లేదు. The disciples were sleeping. అక్కడ శిష్యులు పడుకొని ఉన్నారు. He went little further. ఆ స్థలం విడిచి ఆయన మరికొంత దూరము వెళ్ళారు. He was in agony. ఆయన ఎంతో దుఃఖంలో ఉన్నారు. His blood was coming out like sweat. ఆయన యొక్క రక్తం అనేది చెమట వలె వస్తూ ఉంది. That's how he prepared himself. ఆ రీతిగా ఆయన తన్ను తాను సిద్ధపరచుకుంటున్నాడు. You cannot do the will of God in the ordinary prayers. నీవు సాధారణంగా నువ్వు చేస్తున్నటువంటి ప్రార్థనలతో దేవుని చిత్తాన్ని నెరవేర్చలేవు. Your daily prayers, అనుదిన ప్రార్థనల ద్వారా you have to pray specially. You have to make special prayers. నీవు దాని కొరకు ప్రత్యేకంగా సమయం ఇవ్వాలి, ప్రార్థించుకోవాలి. Take time to pray. దాని కొరకు సమయాన్ని కేటాయించుకో. As Jesus took time to pray, యేసుక్రీస్తు ఏ రీతిగా అయితే సమయాన్ని ఇచ్చాడో ఆ రీతిగా he had communion with his Father. ఆయన తన తండ్రి అయిన దేవునితో ఆ యొక్క సంబంధము కలిగి ఉన్నాడు. Decision is for the Father. నిర్ణయం అనేది తండ్రికే విడిచిపెట్టి, And how Father made a decision to offer his only beloved Son. అప్పుడు తండ్రి ఏ రీతిగానైతే నిర్ణయించాడో తన యొక్క అద్వితీయ కుమారుణ్ణి అర్పించాలి అని. His heart was broken. His Father's heart was broken. ఆ రీతిగా చేసినప్పుడు తండ్రి యొక్క హృదయం అనేది ఎంతో విరిగిపోయినది. Even then he offered his Son. అయినప్పటికీ కూడా ఆయన కుమారుని అర్పించాడు. He laid the penalty of the sin on his Son. పాప శిక్ష అంతటిని కూడా కుమారుని మీద పెట్టాడు. Not on the humanity. అంతేగాని మానవాళి పైన ఆ యొక్క పాప రుణమును He can పెట్టలేదు. lay the penalty of their own sin on their heads. ఆ యొక్క పాప రుణం అంతటిని కూడా మానవాళి మీదనే వదిలేయలేదు. And how the Lord Jehovah loved people. ఆ రీతిగా తండ్రి అయిన యెహోవా ప్రజలను ప్రేమించాడు. You must understand the love of the Father. నీవు తండ్రి యొక్క ప్రేమను అర్థం చేసుకోవాలి. Many people, they don't want to beat their children. చాలా మంది తమ పిల్లల్ని కొట్టాలి అని అనుకోరు. Proverbs it says, he that spares the beating, he spoils the son. సామెతల గ్రంథంలో చెప్పబడిన రీతిగా కుమారుని శిక్షించని వారు Is the విరోధి, enemy, he is the enemy to the son. తన కుమారునికి విరోధి అని చెప్పబడి ఉన్నది. Many people, they don't beat their children. చాలా They మంది don't want to chastise the children. చాలా మంది తమ పిల్లల్ని శిక్షించాలి అని అనుకోరు. And they don't want others to chastise their children. ఇతరులు కూడా తమ పిల్లల్ని ఎంత మాత్రం శిక్షించాలని కోరరు. Nobody should touch their children. ఎవ్వరు కూడా తమ పిల్లల్ని ముట్టవద్దు. They always want their children to be loved by others. అన్ని వేళలా తమ పిల్లలు ఇతరుల చేత ప్రేమించబడాలి అని మాత్రమే కోరుతారు. If somebody is not loving their child, ఎవరైనా తమ పిల్లల్ని ప్రేమించలేదనుకోండి, they have a bad mentality. వారికి ఎంతో చెడ్డ వ్యక్తిత్వం అనేది ఉంటుంది. ఆ They వ్యక్తుల పట్ల always want others to love their children. అన్ని వేళలా ఇతరులు తమ పిల్లల్ని ప్రేమించాలి అని కోరుతారు. Really, Jesus was a dearest son to Jehovah. యేసుక్రీస్తు ఎంతో అద్వితీయ కుమారునిగా ఉన్నాడు తండ్రి అయిన యెహోవాకి. Dearest son. ప్రియమైన కుమారుడుగా ఉన్నాడు. Father told 2 or 3 times, we see in the Bible, he is my beloved son. తండ్రి అయిన దేవుడు ఈయన నా యొక్క ప్రియ కుమారుడు అని 2-3 మార్లు పలికినట్లుగా మనం Openly చూస్తున్నాము. declared that Jesus was the dear son. ఆయన ప్రియ కుమారుడు అని మాత్రమే ఆయన చెప్పలేదు. He gave his dear son. ఆయన తన కుమారుని, ఆ యొక్క ప్రియ కుమారుని ఇచ్చాడు కూడా. He has a sinless son. ఆ కుమారుడు There was పాపరహితుడుగా ఉన్నాడు. no sin at all in that son. ఆ యొక్క కుమారుడు ఎలాంటి పాపము లేదు. That son was so holy. ఆ యొక్క కుమారుడు ఎంతో పరిశుద్ధుడు. He obeyed the father. అతను తండ్రికి పూర్తిగా విధేయత He obeyed చూపించాడు. fully. పరిపూర్ణంగా విధేయత చూపించాడు. There was no sin in him. ఆయనలో ఏ పాపము ఎంత మాత్రం లేదు. At his birth or at his life also. ఆయన యొక్క జన్మంలో కావచ్చు, ఆయన జీవితం అంతట్లో కూడా కావచ్చు. Now we see in the Garden of Gethsemane,
he went little further. ఇక్కడ మనం ఆ గెత్సెమనే వనంలో ఆయన మరికొంత దూరము వెళ్ళినట్టుగా చూస్తున్నాము. You must go a little further in your prayers. నీవు కూడా నీ యొక్క ప్రార్థనలో మరికొంత దూరం వెళ్ళాలి. You must see difference in your prayers. నీవు నీ యొక్క ప్రార్థనలో ఆ యొక్క కొంత తేడానైనా కానీ నువ్వు చూడాలి. You are praying 1 hour. నీవు 1 గంట ప్రార్థిస్తున్నావు, That's not enough. అది సరిపోదు. If you are praying 1 hour, నీవు 1 గంట ప్రార్థిస్తే you must go little further. నీవు మరికొంత దూరం వెళ్ళగలగాలి. Try it. దాన్ని ప్రయత్నించు. Try it. దాన్ని ప్రయత్నించు. Make it 2 hours. దాన్ని 2 గంటల వరకు And after పెంచగలగాలి. that, దాని తర్వాత you go little further. మరికొంత దూరం వెళ్ళగలగాలి. Make your prayer 3 hours. ఆ రీతిగా 3 గంటలు నీ ప్రార్థన సమయం If you are not ఉంచుకోవాలి. able to pray, నువ్వు ప్రార్థించలేకపోతే get up and walk. లేచి నించొని నడుస్తూ ప్రార్థించు. You sing a song. ఒక పాట పాడుకోవాలి. And again you kneel down. అప్పుడు మళ్ళీ నువ్వు మోకరించు. And again start praying. మళ్ళీ నువ్వు ప్రార్థించడం ఆరంభించు. God will lead you further to do the will of God. దేవుడు ఆ రీతిగా తండ్రి చిత్తమును నెరవేర్చడానికి నిన్ను మరికొంత దూరాన్ని He will give ఇస్తాడు. you more power. ఆయన నిన్ను తీసుకువెళ్తాడు, నీకు మరికొంత శక్తిని ఇస్తాడు. If you need more power, నీవు మోకరిస్తే, if you need more power in your నీకు prayer and your life, నీకు మరి ఎక్కువగా శక్తి కావాలి అని if అనుకుంటే you నీ want to ప్రార్థనలో overcome sin, నీవు పాపమును జయించగలగాలి. you are praying, Lord, help me to overcome this sin. నువ్వు ప్రార్థిస్తున్నావు, దేవా ఈ పాపాన్ని నేను జయించడానికి సహాయం But చేయండి you are అని. not going further. కానీ నువ్వు ఇంకా కొంత దూరం వెళ్ళడం లేదు. Jesus went little further. యేసుక్రీస్తు మరికొంత దూరం వెళ్ళారు. And Matthew 26 chapter and 42. మత్తయి సువార్త 26వ అధ్యాయము 42వ వచనము. మరలా 2వ మారు వెళ్ళి, He went again second time. మరొకసారి ఆ 2వ మారు కూడా ఆయన వెళ్ళారు. Yeah, that is the mystery, how he overcame the temptation. ఆ శోధనను జయించడానికి ఉన్నటువంటి రహస్యం అనేది ఇదే. He didn't want to bypass the will of God. ఆయన దేవుని చిత్తాన్ని వదిలివేయాలి లేదా చెయ్యొద్దు అని అనుకోలేదు. He didn't want to bypass the way of cross. ఆయన సిలువ యొక్క ఆ యొక్క శ్రమను వద్దనుకొని వెళ్ళలేదు. You don't want to become a slave to sin, నీవు పాపమునకు బానిసవుగా ఉండాలనుకోవడం లేదు. but you are not going little further. కానీ నీవు మరికొంత దూరం అనేది వెళ్ళడం లేదు. That is why again and again the same sin, you are falling into the same sin. అందువలననే నీవు మళ్ళీ అదే పాపమును నువ్వు వెంబడిస్తూ ఉన్నావు. He wanted to finish off the plan of God. ఆయన తండ్రి యొక్క చిత్తం అంతటిని నెరవేర్చాలనుకున్నాడు. Before finishing of the Father's will, తండ్రి చిత్తం అంతటిని నెరవేర్చడానికి ముందు the devil may come and tempt him. సాతాను వచ్చి ఆయనను శోధించవచ్చు. The devil did the same thing with the 3 disciples. సాతాను అదే రీతిగా వచ్చి ఆ 3 శిష్యులని శోధిస్తా ఉన్నాడు. What did the devil do? సాతాను ఏం చేస్తున్నాడు? He made them to sleep. వారిని నిద్రపుచ్చుతా ఉన్నాడు. The devil had a big fan. సాతాను దగ్గర పెద్ద ఫ్యాన్ ఉంది. He brought that fan to them. ఆ ఫ్యాన్ తీసుకొచ్చి శిష్యులకు పెట్టాడు. And he switched on that fan. దాన్ని స్విచ్ ఆన్ చేశాడు. They were thinking, nice breeze in this garden. చాలా చల్ల గాలి వస్తా Beautiful ఉంది. garden with beautiful moon and so on. అందమైన వనము, మంచిగా అన్నీ ఉన్నాయి, చాలా What చల్ల a గాలి వస్తుంది beautiful అని breeze తలస్తున్నారు. we are getting. చల్లని గాలి వారికి వస్తా ఉంది. All these days we did not have this breeze. అంతకు ముందు ఎప్పుడు కూడా ఇలాంటి గాలి ఎప్పుడు రాలేదు. What a breeze. ఎంత మంచి గాలి. Let's have a nap. ఒక నిద్ర తీద్దాము. Jesus came and tapped them. What are you doing? యేసుక్రీస్తు వచ్చి వారిని నిద్ర లేవనెత్తేంత వరకు కూడా వారు అదే రీతిగా ఉన్నారు. How many times? How many times? ఎన్ని మార్లు They are నేను not able to overcome. ఎన్ని మార్లు చెప్పినా వారు దాన్ని జయించలేకపోతున్నారు. They are not able to stand up. వారు లేచి నించోలేకపోతున్నారు. Even if Jesus wants to get them up, యేసుక్రీస్తు వారిని లేపాలి అని చూసినా they కూడా are again falling down. మళ్ళీ వాళ్ళు పడిపోతున్నారు. And Jesus told them, అప్పుడు యేసుక్రీస్తు వారితో చెప్పారు, if you don't want to enter the temptation, శోధనలో ప్రవేశించొద్దు అని అనుకుంటే pray and pray. ప్రార్థన చెయ్యండి అని. They did not obey. అయినప్పటికీ వారు విధేయత చూపించలేదు. That is the state of your spiritual life. అది నీ యొక్క ఆత్మీయ స్థితి యొక్క పరిస్థితి. You are not able to look at the fan that devil brought to you. నీవు సాతాను నీ యొద్దకు తెచ్చి పెడుతున్న ఫ్యాన్ నువ్వు చూసుకోవడం లేదు. It's a magical fan. అది ఒక మ్యాజికల్ ఫ్యాన్. You are not able to look at it. You are always saying, what a breeze, what a breeze.
నీవు దాన్ని చూడక Lord, అన్ని వేళలా thank you for this air, thank you for this breeze, thank you for everything. You are giving everything to me. నీవు దాన్ని ఎంత మాత్రం గమనించక ఆ యొక్క చల్లగాలిని బట్టి దేవ వందనాలు You ఇన్నావు are అని అనుకుంటున్నావు. surrounded by the positive circumstances. నీవు ఆ యొక్క పరిస్థితులు ఆ అన్నింటితో నువ్వు చుట్టబడి ఉంటున్నావు. Luke 21st chapter, లూకా సువార్త 21వ అధ్యాయము 34th verse. 34వ వచనము. Take heed to yourself. Let any time be overcharged with yourself. మీ హృదయములు ఒకవేళ తిండి వలనను మత్తు వలనను ఐహిక విచారముల వలనను మందముగా ఉన్నందున ఆ దినము అకస్మాత్తుగా మీ మీదికి ఉరి వచ్చినట్టు That day రాకుండా will come like a snare. ఆ యొక్క దినం అనేది ఉరి వచ్చినట్టుగా వస్తుంది. You do not know when that day will come. నీకు తెలియదు ఆ దినం ఎప్పుడు వస్తుంది అని. When that time will come, అప్పుడు అకస్మాత్తుగా సమయం అనేది ఉంటుంది. all of a sudden you will be cornered నీవు అకస్మాత్తుగా నువ్వు పట్టబడతావు. by eating or sleeping, తిండి వలనను మత్తు వలనను ఐహిక విచారముల వలనను cares of this world. ఈ యొక్క ఐహిక What are విచారములన్నిటి those వలన cares? ఈ యొక్క ఐహిక విచారాలు ఏంటి? What shall I eat? నేనేమి తింటాను, What shall I adore? నేనేమి ధరించుకుంటాను, What shall I get? ఏమి That is the sinner's heart. ఏమి సంపాదించుకోవాలి, ఈ What shall I విషయాలన్నీ get? What shall I తలంచడం. get? What shall I get? What shall I get? నేనేం పొందుకుంటాను, ఏం సంపాదిస్తాను అని అనుకోవడం. If God takes away yourself from you, దేవుడు నీలో నుండి నీ స్వార్థాన్ని తీసివేస్తాడు. if God takes away yourself from you, నీలో నుండి ఆ స్వార్థాన్ని తీసివేసినప్పుడు you will say, what shall I give? What can I do? అప్పుడు నీవు అంటావు నేనేమి ఇవ్వాలి, ఏం చెయ్యాలి అని. How to be prepared for the cross. ఏ రీతిగా ఆ యొక్క సిలువ కొరకు నేను సిద్ధపడాలి అని. Look at the way how he prepared to go to the cross. యేసుక్రీస్తు ఏ రీతిగానైతే సిలువ యొద్దకు వెళ్ళడానికి సిద్ధపడి ఉన్నాడో